టాప్ 5 ఎక్స్క్యూజెస్, సాకులు ఎంత గొప్పగా చెప్తారు భారతదేశంలో అంటే ఇంకెవరు, మనమే. అవేంటో తెలుసా? మొట్టమొదటిగా ఎవరన్నా మనం అలాగా సీరియస్గా అలా కూర్చుని ఉన్నాం సోఫాలో అనుకోండి, ఎవడో తీసుకొచ్చి ఫోన్ మన చేతికి ఇస్తుంటే వద్దు, నేను డిజిటల్ డీటాక్స్లో ఉన్నాను కాబట్టి ఫోన్ ఒక రోజు మొత్తం ముట్టుకోదలుచుకోలేదు అంటాం. వాడు వచ్చి అరే రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ అయింది అన్నారు అనుకోండి, ఏది లైవ్ అని చెప్పేసి సిగ్గు లేకుండా డీటాక్స్ మొదలుపెట్టిన పావు గంటలోనే వాడు ఇచ్చిన ఫోన్ తీసుకున్న ట్రైలర్ కూడా చూసేస్తాం. సో ఇది అతిపెద్ద సాకు అంతే మనం చేయడానికి, కానీ బట్ చేయాల్సినంత చేస్తూనే ఉంటాం. ఇక నెక్స్ట్, మనం ఎవరో ఇంటికి వెళ్తాం. వెళ్ళినప్పుడు 10కో 10:30కో ఇంకా సరే అన్నం తిన్నానండి అంటారు. అయ్యో నేను రాత్రిపూట అన్నం తినడం మానేసానండి అంటాం. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఏంటి ఇలా అంటారు, శుభ్రంగా తినేసేయండి, కావాలంటే రేపు పొద్దున్న వాకింగ్ చేసినప్పుడు ఇంకో 2-3 కిలోమీటర్లు ఎక్కువ పరిగెత్తండి సరిపోతుంది కదా అంటారు. మనం కూడా భోజనం తినాలని మోస్తూ అక్కడ చూసిన ఐటమ్స్ అన్ని మోస్తోటి అబ్బబ్బా భలే ఉంది, ఇదేదో రీజనబుల్ ఎక్స్ప్లెనేషనే అని చెప్పేసి తినేస్తాం. అక్కడతో అవుతుందా? నెక్స్ట్ డే మార్నింగ్ జిమ్కి వెళ్తాం, వెళ్ళం కదా, ఎందుకు రాలేదురా జిమ్ కానీ అడుగుతాడు. ఇది ఇంకో ఎక్స్క్యూజ్. ఏం లేదు, రాత్రి పడుకునేసరికి లేట్ అయింది కాబట్టి రాలేకపోయాను. అయినా మన ట్రైనర్ చెప్పారు తెలుసా, జిమ్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో మనిషికి నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్, నిద్ర సరిగ్గా పోకపోయినా కానీ ఒళ్ళో చేస్తుందని తెలుసు కదా అని చెప్పేసి అని. నాకు తెలిసి ఇది అన్నిటికంటే అతిపెద్ద స్మార్టెస్ట్ ఎక్స్క్యూజ్ అనమాట. సో ఇలాంటి ఎక్స్క్యూజెస్ మనం చాలా నేర్చాం 2025లో. అండ్ ఇంకా 4వ విషయానికి వస్తే, ఇది మోస్ట్లీ సెలబ్రిటీస్కి సంబంధించిందండి. ఎందుకంటే ఇంత ముందు కూడా ఉండేది కానీ ఇయర్ బాగా పెరిగిపోయింది. అదేమిటి అంటే, వాళ్ళకి ఎవరి మీద కోపం ఉంటుంది, ఎవరి మీద పగ ఉంటుంది, కక్ష ఉంటుంది. దాన్ని అంతా తీర్చేసుకోవడానికి ఒక ట్వీట్ పెట్టేసి అందులో శుభ్రంగా తిట్లు తిట్టేసి బూతులు తిట్టేసి వాళ్ళ కడుపులో ఉన్న కక్ష అంతా తీర్చేసుకుంటారు. తర్వాత నెమ్మదిగా నెక్స్ట్ డేనో ఆ తర్వాత రోజు వచ్చి అయ్యో నా అకౌంట్ హ్యాక్ అయిపోయింది, నా పాస్వర్డ్ ఎవరో తీసేసుకున్నారు, ఇది నేను కాదు చేసింది అని చెప్పి నెమ్మదిగా ఒక కుంటి సాగు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలం ఇది బాగా పెరిగిపోయింది. కానీ ఓపెన్గా అందరికీ తెలిసింది ఏంటంటే అది జస్ట్ సాకు మాత్రమే అని చెప్పి వాళ్ళు కావాలని అలా చేశారు. అన్నిటికంట పెద్ద సాకులు చెప్పేది ఎవరు? రాజకీయ నాయకులండి. ఎలక్షన్స్కి వెళ్ళే ముందు చాలా చెప్తూ ఉంటారు, ఓడిపోయిన తర్వాత మాత్రం అతిపెద్ద సాకులని చెప్తూ ఉంటారు. హైలైట్ ఏంటంటే గెలిచిన వాళ్ళు కూడా సాకులు చెప్తూ ఉంటారు. ఎందుకు ఓడిపోయారా అంటే, ఇది పని చేయలేదు, మిషన్ పని చేయలేదు, జనాలు అనవసరంగా మోసం చేసేసారు, చాలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసేసారు అని ఏదో చెప్తూ ఉంటారు ఓడిపోయిన వాళ్ళు. గెలిచిన వాళ్ళు ఏం చెప్తారు, బాబు ఈ పని ఎందుకు కాలేదు, ఆ పని ఎందుకు కాలేదు అంటే కంఫర్టబుల్గా అరే అది నా మినిస్ట్రీ కాదండి, లేదంటే ఈ స్టేట్మెంట్ నేను ఇవ్వలేదండి, దీన్ని కొంచెం అవుట్ ఆఫ్ కాంటెక్స్లో అర్థం చేసుకున్నారు, సరిగ్గా అర్థం చేసుకోవాలి, మీడియాగా మీరు అది రెస్పాన్సిబిలిటీ మీదే కరెక్ట్ చేయాల్సింది అని చెప్తారు. ఒకవేళ పీకల మీదకి వచ్చేసింది అనుకోండి, ఇది అధిష్టానం చెప్పడం వల్ల ఇలా చేయడం జరిగింది, ఎందుకు అనేది వాళ్ళే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అని చెప్పేసి కంఫర్టబుల్గా వాళ్ళ మీద తోసేస్తూ ఉంటారు. నాకు ఒకప్పుడు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అని, కానీ అదే సమయంలో వెంటనే అనిపిస్తూ ఉంటుంది, ఎందుకురా జీవితం అస్తమానం అబద్ధం చెప్తూ బతకాలా, అస్తమానం సాకులు చెప్తూ బతకాలా, మనకు మనం ఆనెస్ట్గా లేకపోతే ఈ జీవితం ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి 2026లో మారిపోదాం, ఎక్స్క్యూజ్ ఏది చెప్పొద్దు. నెక్స్ట్ ఇయర్ టాప్ 5 ఎక్స్క్యూజెస్ అనేది లేకుండా బతుకుదాం. ఏమంటారు?